హలో ఆల్, దిస్ ఇస్ మేఘనా అండ్ వెల్కమ్ టు మై ఛానల్. మోస్ట్లీ నేను ఎక్కువగా నా ఛానల్లో లైఫ్ స్టైల్ వ్లాగ్స్ చేస్తుంటాను. అండ్ కమింగ్ టు దిస్ వ్లాగ్, ఇట్స్ ఆల్ అబౌట్ మై లాంగ్ వీకెండ్. 3 days మొత్తం నేను ఏం చేశానని చెప్పి ఇంక్లూడెడ్ ఆఫ్ వీడియోస్ రికార్డింగ్, ఎడిటింగ్స్, మా ఫ్రెండ్స్ని కలవడము అండ్ హౌ ఐ మేనేజ్ ఆల్ దోస్ థింగ్స్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ ఇన్ దిస్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆఫీస్ నుంచి నేను నైట్ బయలుదేరి ఫ్రైడే మార్నింగ్ అలా వచ్చి బాగా పడుకున్నాను. ఎంత రెస్ట్ అంటే ఇప్పటికి చాలా మంత్స్ అవుతుంది నేను ఇంత రెస్ట్ తీసుకోక. సో బాగా పడుకొని అండ్ ఇంకా లేచేసరికి అప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది, బట్ క్లౌడీగానే. ఇంకా లేచిన వెంటనే ఫస్ట్ చెట్ల దగ్గరికి వెళ్ళిపోయిన. నైట్ వచ్చినా కాబట్టి నాకు ఏం కనిపించలేదు. ఈ మెంతి చెట్లు అండ్ ఇవన్నీ నేను లాస్ట్ వీక్ ఏమో పెట్టిన, అవన్నీ బాగా మొలిచినాయి. యాక్చువల్లీ ఇది సెకండ్ టైం నేను చూడడము. ఇంకా మంచిగా హైట్ అయ్యాయి. తర్వాత నేను ఫ్రెష్ అయ్యేసరికి మా మమ్మీ మంచిగా నాకు ఇష్టమైన చారు అది చేసి లంచ్ ప్రిపేర్ చేసింది అలాంగ్ విత్ ద ఆమ్లెట్. అండ్ తర్వాత నాకు ఇష్టమైన డైరీ మిల్క్ కూడా తిన్నాను, కొంచెం డెజర్ట్ లాగా. అండ్ ఇంకా ఈవినింగ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తిన్న తర్వాత మళ్ళీ పడుకున్నాను అండ్ లేచి టీ తాగి. నాకు ఈవినింగ్స్ హాల్లో కూర్చొని ఆ వెదర్కి టీ తాగుతూ మా వాళ్ళందరితో కూర్చోవడం నాకు బాగా ఇష్టమైన థింగ్. అది మార్నింగ్స్ కాదు, ఈవినింగ్సే నాకు చాలా చాలా ఇష్టం. అండ్ తర్వాత ఇంకా నేను ఎడిటింగ్స్ కొన్ని చేసుకొని అండ్ ఇంట్లో లడ్డు ఉందని చెప్పి మా మమ్మీ ఇస్తే లడ్డు తింటున్నాను. వీకెండ్స్ యూజువల్గా సాటర్డే సండే వస్తే నేను యాక్టివ్గానే ఉంటాను, బట్ ఒక్కసారి నాకు ఎక్స్ట్రా ఏదైనా డే యాడ్ అయితే కొంచెం రెస్ట్ ఎక్కువగా తీసుకోవాలి అని అనుకుంటా, కానీ ఎప్పుడు తీసుకోను. బట్ ఈసారి మాత్రమే యాంపుల్ ఆఫ్ రెస్ట్ దొరికింది నాకు ఫ్రైడే రోజు. అండ్ ఇంకా ఫ్రైడే డిన్నర్కి మా డాడీ చికెన్ తీసుకొని వస్తే మా మమ్మీ బగారా అండ్ చికెన్ చేస్తుంది. బగారా కోసం అని చెప్పి ఐటమ్స్ అన్నీ తీసి పెడుతున్నాను. ఈ బాక్సెస్ చాలా బాగున్నాయి కదా. ఎవ్రీ టైం మా డాడీ ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత నేను చాలా ఎక్సైటెడ్గా ఇవి ఫిల్ చేస్తాను. అండ్ ఇంకా బగారా మా మమ్మీ చాలా టేస్టీగా చేస్తుంది. అంతకుముందు నేనే చేస్తుండే ఎవ్రీ టైం. నాకు టమాటో వేసి చేయాలంటే కొంచెం టేస్ట్ అంత పర్ఫెక్ట్గా రాదు. ఎనీహౌ మా మమ్మీ ఇంకా చికెన్ నేను బగారా చేస్తే డిన్నర్లోకి తిన్నాను. ఒకటి ఏంటంటే, నేను చికెన్ వైట్ రైస్లోకి అస్సలు తినను. ఇఫ్ లైక్ ఫ్రై అయితే ఏదో కొంచెం తింటా, కానీ ఖచ్చితంగా బగారానే ప్రిఫర్ చేస్తాను. అండ్ మా మమ్మీ ఎందుకు ఇట్లా అలవాటు చేసుకున్నావు, బయటకు పోతే తింటలేవు అని చెప్పి అప్పుడప్పుడు అంటూ ఉంటుంది. బట్ ఎనీహౌ మటన్లోకైనా వైట్ రైస్ తింటా, కానీ చికెన్లో అస్సలే వైట్ రైస్ తినలేను. నాకు అసలు అది పోదు కూడా. బగారా అయితే చాలా ఇష్టంగా తింటాను. అండ్ ఇంకా డిన్నర్ చేసి అండ్ మా డాడీ థమ్స్అప్ కూడా తీసుకొస్తే థమ్స్అప్ కూడా బాగా తాగాను. అండ్ దట్స్ ఆల్ అబౌట్ ఫ్రైడే ఎక్కువగా రెస్ట్ అండ్ కొంచెం ఎడిటింగ్. అండ్ కమింగ్ టు ద సాటర్డే రోజు మార్నింగ్ లేచి నేను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడానికి తలస్నానం చేసిన. నేను సాటర్డేనే వస్తుంటా కాబట్టి ఎప్పుడు అంటే ఫ్రైడే లైక్ ఎర్లీ మార్నింగ్ లైక్ సాటర్డే ఎర్లీ మార్నింగ్స్ వస్తుంటా కాబట్టి టెంపుల్కి వెళ్ళడానికి నాకు మధ్యాహ్నం అయిపోయేది. కాకపోతే ఫ్రైడే వస్తే కొంచెం ఎర్లీగా వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ నేను ఎలక్ట్రోల్ పౌడర్ తాగి వెళ్తున్నాను. నాకు బాగా ఎండగా అనిపించింది, కొంచెం డిఫరెంట్గా. ఐ ఫెల్ట్ అనీజీ. ఇంకా తర్వాత ఇది తాగేసి వెళ్తున్నాను. యాక్చువల్గా గుడిపేట్కి వెళ్తున్నాను నేను, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పాను కదా. తిరుపతి వెళ్ళి వస్తే మంచిగా ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుంటానని చెప్పి మొక్కుకున్నాను నేను. సో అందుకు కొన్ని ఫ్లవర్స్ అండ్ తులసి దళం దేవుడి దగ్గర ఎవ్రీ టైం నేను వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఒక్క తులసి దళం అయినా పెడతాను. దానికోసం వెతుకుతున్నాను. పైన పూజ చేసే చెట్లది ఎప్పుడు తెంపలేదు. నార్మల్గా మా కింద మట్టిలో అక్కడ తులసి చెట్టు ఉంటే అందులో నుంచి సీడ్స్ పడిపోయి మొలుస్తూ ఉంటాయి. ఒక చిన్న మొలక తీసుకొని వెళ్ళిన ఎనీహౌ అది కూడా దళమై. నేను నా ఫ్రెండ్ అమూల్యకి వాళ్ళ అక్కకి ఎన్ని టైమ్స్ కాల్ చేసినా అసలు కలిసి వెళ్దాము అని చెప్పి. వాళ్ళు ప్రీవియస్ డే నిమజ్జనం ఉంటే నేను ఎట్లా అనుకున్నాను ఒక్కదానే వెళ్ళాల్సి వస్తుందని, బికాజ్ వాళ్ళు పడుకునేసరికి లేట్ నైట్ అయిపోతుంది. బట్ అడిగి చూద్దాము అని చెప్పి ఫోన్ చేసిన. ఎనీహౌ ఇంకా నేనే స్టార్ట్ అయిపోయాను టెంపుల్కి. నాకు వాళ్ళు రాలేదని కాదు, యూజువల్గా నాకు ఎటైనా ఒక్కదాన్ని వెళ్ళడానికి చాలా ఇష్టము. కానీ నా ఫ్రెండ్స్ ఉన్నారు, అడిగితే బాగుంటుంది, కలిసి వెళ్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి. బట్ ఎనీహౌ ఇంకా నేను టెంపుల్కి రీచ్ అయ్యాను. టెంపుల్కి వెళ్ళిన తర్వాత లిటరలీ ఈ టెంపుల్ నాకు ఎంత పాజిటివ్ వైబ్ అంటే, దిస్ ఇస్ నాట్ లైక్ స్పెషాలిటీ. నాకు ఇన్స్టాగ్రామ్లో ఎవ్రీ టైమ్ మీరు ఎందుకు వెళ్తారు, వాట్ ఈస్ స్పెషాలిటీ హియర్ అని చెప్పి అండ్ ఫ్యూ పీపుల్ డిఫరెంట్ కామెంట్స్ లైక్ ఒక 3-4 డిఫరెంట్ కామెంట్స్ వచ్చినాయి నాకు ఈ టెంపుల్ గురించి. అసలు ఏమీ లేదు. అండ్ ఏ మొక్కు తీరితే కూడా నేను ఇక్కడికి వస్తున్నా అని కాదు. అసలు నేను ఏ టెంపుల్కి అండ్ ఏ దేవుడికి ఏది కూడా ఇది అయితేనే నేను ఇది చేస్తాను అని చెప్పి ఇప్పటి వరకు అయితే ఏదీ లేదు. బట్ ఎనీహౌ ఇంకా టెంపుల్కి వెళ్ళి నేను ఫస్ట్ కాలు కడుక్కొని ఇవంతా చేసి దర్శనం చేసుకున్నాను. దర్శనం చేసుకున్న తర్వాత
యూజువల్గా నేను పులిహోర అస్సలు తినను. మా మమ్మీ చేస్తే కూడా ఈవెన్ ఉగాది రోజు కూడా మామిడికాయ ఎక్కువ వేసి చేస్తే కొంచెం తింటాను. బట్ ఇక్కడ మాత్రం పులిహోర సూపర్ టేస్టీ ఉంటుంది. ఇందాక చూపించిన కదా కొంచెం కూడా లేకుండా తినేసిన, అంత నచ్చుతుంది నాకు ఇక్కడ పులిహోర. బట్ ఇట్స్ నాట్ అబౌట్ పులిహోర కోసం వెళ్తున్నా అని. మీన్ వైల్ దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళాను. లంచ్ చేసి కాసేపు అలా కూర్చొని ఇంకా ప్రతీష్ అక్క వాళ్ళు లేచేసరికి వాళ్ళ ఇంటికి ఈవినింగ్ టైంలో అట్లా వెళ్ళిన అరౌండ్ 3కి అనుకుంటా. అప్పుడే ఇక్కడ వినాయకులన్నింటినీ వేలంపాట, లడ్డు వేలంపాట అండ్ కొన్ని లక్కీ డ్రాస్, నిన్న నువ్వు ఎందుకు రాలేదు, నువ్వు ఎట్లా రావని చెప్పి కాల్ చేయలేదు, ఇలాంటివన్నీ కొన్ని డిస్కషన్స్ చేసుకొని ఇంకా తర్వాత నేను ఇంటికి వచ్చేసరికి 5:30 అలా. ఫస్ట్ టైం మా ఇంటి దగ్గర వినాయకుడిని ఇంత ఎర్లీగా మా ఇంటి ముందు నుంచి తీసుకెళ్ళిండ్రు. నేనేమనుకున్నాను నైట్ కదా, అప్పటి వరకు స్నానం అది చేసి మంగళహారతి పట్టుకోవచ్చు అనుకున్నాను. ఈవెన్ మా మమ్మీకి నాకు చెప్పడానికి కూడా టైం లేకుండే, అంత ఫాస్ట్గా మా డాడీ వస్తుందని చెప్తే మా మమ్మీ క్విక్గా స్నానం అది చేసి వచ్చేసిందంట కింది. మా మమ్మీ డాడీ వీళ్ళే ఇంకా అన్నీ చేసేసిండ్రు. అండ్ కమింగ్ టు ద డిన్నర్ ఏం కావాలంటే నేను పప్పు అని అంటే మా మమ్మీ పప్పు అలాంగ్ విత్ మామిడికాయ పచ్చడి చేసి పెట్టింది. నేను 2-3 డేస్ ఉన్నప్పుడు ఎక్కువగా పప్పు చారు, చికెన్ లేకపోతే మటన్ మోస్ట్లీ ఇవే ఉంటాయి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ సాటర్డే. అండ్ కమింగ్ టు ద సండే, మార్నింగ్ లేవగానే నేను మెంతి చెట్లు ఎలా ఉన్నాయని చెప్పి మళ్ళీ ఒకసారి చూసుకున్నాను. మీన్ వైల్ అప్పుడే ఒక ఆర్డర్ వచ్చింది. ఇవి నేను కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఐఎమ్ గోయింగ్ టు మేక్ సమ్ బిగ్ వీడియోస్ సూన్. చాలా ఎక్సైటెడ్గా నేను ఈ వీడియోస్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాను. అండ్ అప్కమింగ్ వీడియోస్లో ఐ మే రివీల్ ఆల్ దోస్. అండ్ ఇక్కడ ఇందాక మెంతి చెట్లు చూపించినట్టు సేమ్ అలాంటి వన్ ఆఫ్ ద టబ్లో కొత్తిమీరలు వేయడానికి నేను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన అవి విత్తనాలు. సో మా అమ్మమ్మ దానికోసం ప్రిపేర్ చేస్తుంది అని నాకు చెప్తుంది. మా అమ్మమ్మ నాకు ఇట్లా వేయాలి, ఇంత డిస్టెన్స్ ఉండాలి ఒక్కొక్క విత్తనంకి అని చెప్పి మంచిగా చెప్తుంది. అండ్ ఈలోపు మా మమ్మీ టిఫిన్ ప్రిపేర్ చేస్తుంది. ఇవి అట్లు, దోశలు కాదు, అప్పటికప్పుడు మిక్స్ చేసి లైక్ రవ్వ, బియ్యం పిండి అండ్ ఆనియన్స్, కరివేపాకు ఇలాంటివన్నీ వేసి ఇన్స్టాంట్గా చేస్తుంటాం కదా అట్లు. ఇవి మా చిన్నప్పుడు అయితే అప్పుడప్పుడు మమ్మీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇవి చేస్తే ఇట్లా క్రంచీగా కూడా చేస్తుంది. ఊరికే తినేవాళ్ళం అట్లా. బట్ బిఫోర్ డే చికెన్ ఉంటే మా మమ్మీ ఇందులోకి ఇవి బాగుంటాయి అని చెప్పి చేసి ఇచ్చింది. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అది తినేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నేను మా అమ్మమ్మ వెళ్ళినాము. మా అమ్మమ్మని డ్రాప్ చేయడానికి. తంగిడి పువ్వు ఎంత పూసిందో, ఈవెన్ మా చెట్టు కూడా చాలా పూసింది. అప్పటి వరకు ఎవరైనా ఉంచుతారో తెంపుతారో లేదా అని చెప్పి అప్పుడే నేను మా అమ్మమ్మ మాట్లాడుకుంటున్నాము. అండ్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న చెట్లన్నీ వెళ్ళగానే చూస్తాం నేను మా అమ్మమ్మ ఇక్కడ కంటిన్యూస్గా ఉండట్లే కాబట్టి ఇట్లా అయిపోయింది. కానీ మా చిన్నప్పుడు కాదు, మా అమ్మమ్మ తాత ఇద్దరు ఉండే వరకు కూడా చాలా బాగుండే. ఇంకా మా చిన్నప్పుడు అయితే ఈ సందులు ఆయన కనిపిస్తున్న ఈ ప్లేస్ అంతా లైక్ కూరగాయ చెట్లు, ఫ్లవర్స్, ఒక సైడ్ అంతా ఆకుకూరలు ఇవన్నీ నిండిపోయి ఉండేవి. నేను ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటా, అప్పుడు మాకు ఫోన్స్ ఉండుంటే ఇవన్నీ నేను వీడియోస్ మంచిగా క్యాప్చర్ చేసుకునేదాన్నని. బట్ ఎనీ హౌ మా మావయ్య అండ్ మా మమ్మీ వీళ్ళందరూ చాలానే లైక్ ఫొటోస్ అవన్నీ తీసి పెట్టారు. అండ్ ఇంకా ఈ బావి దగ్గర అయితే అసలు ఎన్ని మెమరీస్ ఉన్నాయో ఎనీహౌ అందరికీ అది కామనే. వాటర్ అయితే చాలా వచ్చినాయి. ఇక్కడ తాబేలు ఉంటుంది, కనిపిస్తుందేమో అని చెప్పి మా అమ్మమ్మ చూపిస్తుంది. 1 year బ్యాక్ అనుకుంటా ఇందులో తాబేలు వేసింది. నానమ్మ వాళ్ళ ఇంట్లో, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అందరికీ చాలా మెమరీస్ ఉంటాయి. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఇంకా స్పెషల్. ఎందుకంటే యూజువల్గా అందరూ నానమ్మ వాళ్ళ ఇళ్ళల్లో ఉంటాం కాబట్టి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్లో వెళ్తుంటే ఫీలింగ్ ఇంకా స్పెషల్. నేను ఒక షార్ట్ వీడియో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి గురించి లైక్ ఆల్ ద హార్వెస్ట్ ఐ డిడ్ దేర్ అని చెప్పి చిన్నగా, అసలు అందులో ఏమి కూడా లేవు, ఫ్లవర్స్, నిమ్మకాయలు అవి పెడితేనే నా ఆఫీస్ కొలీగ్స్ అందరూ ఎంత బ్యూటిఫుల్ ఉంది అని చెప్పి లిటరలీ ఐ గోట్ వెరీ గుడ్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ దెమ్. బట్ ఫ్రాంక్లీ ఒక విషయం చెప్పాలంటే మా మమ్మీ ఇక్కడ ఇప్పుడు అంటే ఆ వీడియో చేసిన కొన్ని డేస్, కొన్ని మంత్స్ ముందే అసలు మా మమ్మీ ఇక్కడ లేదు. అంటే ఊరికే వదిలేసిన చెట్లకి అంత వస్తే అసలు మా అమ్మమ్మ ఉండి అన్నీ చూసుకున్నప్పుడు ఇంకా అసలు ఆ వీడియోలో నేను చూపించిన వాటికన్నా ఒక 100 times ఎక్కువైనా వచ్చుంటాయి. అపార్ట్ ఆఫ్ ఆల్ దోస్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇవి నందివర్ధన పూలు, వీటి మొగ్గలు తెంపుతున్నాను. ఎందుకంటే నేను ఐఎమ్ గోయింగ్ టు షూట్ ఫ్యూ వీడియోస్. ఇందాక చెప్పిన కదా ఐఎమ్ గోయింగ్ టు రివీల్ ఫ్యూ బిగ్ వీడియోస్ నాకు ప్లాన్ ఉందని చెప్పి. సో వాటి కోసం అని ఈ ఫ్లవర్స్ మొగ్గలు తెంపుతున్నాను. మల్లెపూలు అవైలబుల్గా ఎప్పుడు దొరకవు కదా, నందివర్ధన పూలు ఫస్ట్ టైం ట్రై చేద్దామని చెప్పి
తెంపాను. చాలా బాగా వచ్చినాయి. అండ్ కమింగ్ వీడియోస్‌లో యూ గోయింగ్ టు వాచ్ దేర్. అండ్ ఇంకా నా ఫ్రెండ్స్‌తో కలిసి అక్కడ గోదావరి చూడడానికి వెళ్తున్నాను. బన్నీతో వెళ్ళినప్పుడు ప్రీవియస్‌లీ 2 వీక్స్ బ్యాక్ అప్పుడే అక్క గోదావరికి వెళ్దామంటే నేను అసలు తీసుకొని వెళ్ళలేదు. డ్యూ టు సమ్ రీజన్స్ అప్పుడు ఇంకా కుదరలే. బట్ ఇప్పుడు నేను అండ్ మా ఇంకో చెల్లె కలిసి వెళ్ళినాము. ఈ గోదావరికి మేము గ్యాంగులుగా సమ్మర్ హాలిడేస్లో మా ఫ్రెండ్స్ అందరం వెళ్తుండే. ఆ వెళ్ళడానికి కూడా మా మమ్మీ అక్కడ ఉంటుంది కాబట్టి ఫోన్స్ చేసి మా మమ్మీని మా అమ్మమ్మకి చెప్తుండే, నువ్వే మమ్మీని ఒప్పియు అని మా ఆంటీకి చెప్తుండే, నువ్వు ఒప్పియు అని చెప్పి. ఎనీ హౌ చైల్డ్హుడ్ డేస్ ఆర్ ఆల్వేస్ స్పెషల్. అండ్ ఇంకా మా అమ్మమ్మని దింపి నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత మేము కొన్ని వీడియో రికార్డింగ్స్ చేసుకుంటున్నాను. ఫ్రైడే సాటర్డే ఏమీ చేయలేదు. ఇప్పుడు సండే రోజు మాత్రమే వీడియోస్ అన్నీ రికార్డ్ చేస్తున్నాను. నాకు ఏమైతే కావాలి, నేను ఏం ప్లాన్ చేసుకున్నానని చెప్పి. యాక్చువల్గా 2 షూట్స్ అనుకున్నాను, కానీ అన్ఫార్చునేట్లీ నేను అక్కడికి వెళ్ళి వచ్చేసరికి ఒకటి మాత్రమే పాసిబుల్ అయింది. ఇట్ టుక్ 3 to 4 hours ఆఫ్ టైం. ఫ్రైడే అంతా రెస్ట్ తీసుకొని సాటర్డే సండే వీడియోస్ రికార్డ్ చేసుకుందాము, అవన్నీ షూట్స్ కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. బట్ మళ్ళీ ఏమైందంటే వాళ్ళ నిమజ్జనం ఉండడం వల్ల సాటర్డే అసలు చేయడం పాసిబుల్ అవ్వదు అని సైలెంట్ అయిపోయాము. సండే కంప్లీట్గా చేద్దామంటే నాకు అనుకోకుండా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన పని పడింది కాబట్టి అటు వెళ్ళి వచ్చేసరికి నాకు అరౌండ్ 2 అయింది. తర్వాత నేను ఫ్రెష్ అయ్యి అమూల్యాన్ని పిక్ చేసుకొని మా ఇంటికి తీసుకొచ్చి ఇంకా తిని వీడియో షూట్ స్టార్ట్ చేసేసరికి 3 అయిపోయింది. 3 నుండి 7 వరకు షూట్ చేసుకున్నాము. ఓన్లీ ఒక్కటే షూట్. అంటే అంతా తీసి ఇంకా సర్ది ఎవ్రీథింగ్ అంతా సెట్ చేసేలోపు అంటే లిటరలీ 3+ hours పట్టింది ఒక్క షూట్ రికార్డ్ చేయడానికి. ఇంకా తర్వాత గ్రహణం అలా టైం వచ్చేసింది. మా మమ్మీ ఫాస్ట్గా అన్ని తొందర తినాలి, పడుకోవాలి, ఇదంతా హడావిడి చేసింది. అమూల్యాన్ని కూడా వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి తొందరగా ఇంటికి వచ్చేసిన. 8 లోపల డిన్నర్ చేసేసాము. అండ్ నేను ఇక్కడ హెయిర్ స్టైల్ ఎవ్రీథింగ్ మేకప్ అంతా రిమూవ్ చేస్తున్నాను. నాకు సండే రోజు నైట్ అయిపోయిందంటే ఐ ఫీల్ లైక్ మళ్ళీ పొద్దున్నే లేచి ఆఫీస్కి వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళిపోవాలి అని ఉంటాను. నేను ఎప్పుడు ఫ్రీక్వెంట్గా వస్తున్నా కూడా ఈ బాధ మాత్రం అట్లే ఉంటుంది. ఇంకా స్టార్టింగ్లో చాలా ఉండేది వర్క్ ఫ్రమ్ హోమ్ లేకుండా, అంటే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి ఇది ఇలా. అప్పుడైతే చాలా ఘోరంగా ఉండేది. బట్ ఇప్పుడు కొంచెం హ్యాబిచువేట్ అయిపోయింది. ఇట్స్ బీన్ లైక్ 7 months అయిపోయింది కదా, ఇంకా అలవాటు అయిపోయింది. మళ్ళీ వచ్చేస్తా కదా వెంటనే అని, అంతే. వెళ్తున్నా అన్న బాధ ఉన్నా కూడా మళ్ళీ వెంటనే వచ్చేస్తా అని ఒక్కటే ఉంటుంది. ఎనీహౌ సో షూట్ అంతా నేను అనుకున్నట్టుగా చాలా బాగా వచ్చింది. ఇంకా నెక్స్ట్ కమింగ్ వీక్స్లో మిగతా షూట్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. నాకు లిటరలీ ఉంది 3 days ఆఫ్ టైం అంతే ఇప్పుడు అవి కంప్లీట్ చేసుకోవడానికి. 2 weeks ఉంది, కాకపోతే అందులో 3 days మాత్రమే ఐఎమ్ కౌంటింగ్. బికాజ్ అవన్నీ నేను ఇంకా అప్కమింగ్ వీడియోస్లోనే చెప్తాను. అండ్ ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి తర్వాత డిన్నర్ చేసేసిన. సండే మాత్రం ఏం ఎడిటింగ్స్ అవి చేసుకోను. బికాస్ మండే ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళాలి, మాకు మంచి నిద్ర ఉండాలి, మళ్ళీ డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోతా కాబట్టి. And finally, this is how my long weekend went. I hope you really love this vlog. Coming videos చాలా excited గా, and it's going to be very special. And then Monday రోజు మార్నింగ్ లేచి హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాను. And yeah, that's all about this vlog. Thank you so much for watching.